తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆక్వా చట్టం సరళీకృతం చేయడం శుభపరిణామమని ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి మరిన్ని రాయితీలు పొందడానికి కృషి చేయాలని అన్నారు. రొయ్య రైతులకు నాణ్యమైన సీడ్, మేత, తక్కువ ఖర్చుతో రవాణా ఏర్పాటు చేయాలని, రైతులను కరెంట్ నుంచి సోలార్ వైపు మరలించడానికి సోలార్ కరెంట్పై రాయితీలు ఇవ్వాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపక రంగాన్ని మరింత అభివృద్ధి పదంలో నడపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన 20లో రూపొందించిన చట్టానికి కీలక సవరణలు చేయడం ఆక్వా రైతులకి శుభపరిణామని చెప్తున్నాను అధ్యక్ష. ఈ చట్టం ద్వారా చేపల పెంపకం అనుమతులు, చేపల వ్యాపార ప్రక్రియ సరళీకృతం చేయడం, పాత రిజిస్ట్రేషన్లు, ఎండార్స్మెంట్, స్పష్టమైన నిబంధనల్ని ప్రవేశపెట్టడం, లైసెన్సుల కాల పరిమితిని సముచితంగా సవరించడం, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు, సమస్యల్ని పరిగణలోకి తీసుకుంటాం. ఇటువంటి అంశాలని చేర్చబడి ఈ కూటమి ప్రభుత్వం రాగానే రూపాయిన్నరకే కరెంటునివ్వడం, అలాగే ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్లో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియని ప్రారంభించడం. అలాగే అధ్యక్ష, ఆక్వా రంగంలో కొన్ని సూచనలు అధ్యక్ష. రైల్వే ద్వారా ఆక్వా ఉత్పత్తుల్ని చేరవేస్తే రైతులకి అలాగే వినియోగదారులకు కూడా లాభం చేకూరుతుంది అధ్యక్ష. కోల్డ్ చైన్ టెక్నాలజీ ద్వారా మనం రైతులకి కేంద్రం నుండి అలాగే రాష్ట్రం నుండి మరిన్ని రాయితీల్ని కల్పిస్తే రైతులకు కూడా లాభం చేకూరుతుంది అధ్యక్ష. రైతులకి నాణ్యమైన సీడు, నాణ్యమైన మేత, అలాగే తక్కువ ఖర్చుతో రవాణా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అలాగే రైతులకి కరెంటు వినియోగం నుండి సోలార్ వినియోగం వైపు మలిచి ఆక్వా రైతులకి సోలార్ రాయితీలు కూడా కల్పించాలని కోరుచున్నాను అధ్యక్ష. ఈ బిల్లుకి పూర్తిగా మద్దతు తెలుపుతానని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉంటారని అన్నారు. ట్రెజరర్ స్వామి మాట్లాడుతూ ప్రతి పోటీల్లో కూడా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అనేక ప్రైజులు తెచ్చుకుంటున్నారని అన్నారు. నిజాయితీ గల సేవ ఏ హృదయంలో ఉంటుందో ఇక దానంతటదే ఆ వ్యక్తులకు చేరుతుంది. ఇది సత్యం, యథార్థం. పవర్ కేమ్ ఫ్రమ్ సిన్సియర్ సర్వీస్. దట్ మీన్స్ నేటి ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు
రేపటి ఈ దేశ నాయకత్వాన్ని స్వీకరించే అదృష్టవంతులు అభినందించుకోండి. రవి అస్తమించని సామ్రాజ్యం ఈవేళ ప్రపంచంలో ఉన్న 194 దేశాల్లో సుమారు 90 దేశాలు కలిగి ఉన్న భూభాగాల్ని పరిపాలించిన యూరోపియన్స్ ని వాళ్ళు ప్రదర్శనకి వెనక పంపించి ఏ విధమైన పరుష మాట కానీ, ఒక కర్ర కానీ, ఒక కత్తి కానీ ఏది ధరించకుండా శాంతియుత మార్గంలో ఇంత పెద్ద జనాభాకి స్వతంత్రాన్ని, భారతదేశం స్వతంత్రం అయిన తర్వాతే ప్రపంచానికి అంతటికీ స్వతంత్రం వచ్చింది. మీరు చరిత్రలోకి వెళ్ళండి, ఆఫ్రికా అంతా ఎప్పుడు వచ్చిందో తెలుసుకోండి. భారతదేశంలో స్వతంత్ర సంగ్రామం ప్రారంభం అయిన తర్వాతే చాలా భూభాగాలకి స్వతంత్రత వచ్చింది. అలాంటి మహనీయుడి యొక్క ఆశయాల మేరకు ఆయన పుట్టినరోజునే ఈ దేశం ఎంచుకుని ఈ సేవా కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేసినందుకు ఆ మహనీయుడికి మనం చిరంజీవికి కరతాళ తొడుల ద్వారా మార్క్స్ లో ఫస్ట్ ఉన్నారు. ప్లేస్మెంట్ లో కూడా ఎక్కడ పర్సంటేజ్ మిస్ అవ్వకుండా ఎక్కువ పర్సంటేజ్ కనపడుతుంది ఎన్ఎస్ఎస్. కాలేజీలో ఏదైనా కార్యక్రమం వస్తే కనుక ఎన్ఎస్ఎస్ కంటే గొప్పగా సర్వీస్ చేసి కూడా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఆయన. ఎవరు లేదని చెప్తున్నాను నేను. ఒక ఎన్ఎస్ఎస్ కే ప్రాధాన్యత మీరు ఇచ్చుంటే కనుక మిమ్మల్ని మేము పోయే వాళ్ళం కాదు. అటు మార్క్స్, ఇటు అటెండెన్స్ పర్సంటేజ్, అదర్ యాక్టివిటీస్, ఇటు ప్లేస్మెంట్స్ లో కూడా మీరు ముందుంటున్నారు. అంటే అసలు ఎన్ఎస్ఎస్ అనేది ఎవరు అట్రాక్ట్ అవుతారంటే మంచి పిల్లలు అట్రాక్ట్ అవుతారనేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు నాకు ఇక్కడ. అంతేనా? అన్ని క్యాలిబర్స్ ఎన్ఎస్ఎస్ కి అట్రాక్ట్ అవుతారు. అది మా విజయవాడ భవానీ ఘాట్ వద్ద నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా వేలాది డ్రోన్లతో అద్భుతమైన డ్రోన్ షోను ప్రదర్శించారు. సుమారు 10 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో దుర్గమ్మ, అమరావతి, బుద్ధుడు, అమ్మవారి నెక్లెస్ వంటి వివిధ రూపాలను ఆకాశంలో ఆవిష్కరించారు. ఈ డ్రోన్ షో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాలు, మంగళ వాయిద్యాల మధ్య అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు. వేద మంత్రాలతో స్వాగతం పలికిన అర్చకులు. విద్యార్థులకు ఇస్తున్న స్టూడెంట్ కిట్లలో 5 ఏళ్లలో 1000 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేష్ స్పష్టీకరణ. ప్రజా వ్యతిరేకత వ్యక్తమైన ప్రతిసారి కూటమి ప్రభుత్వం డైవర్షన్ కోసం తప్పుడు అరెస్టులకి పాల్పడుతుంది. మండిపడ్డ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి పవన్ హామీతో ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన విరమణ. డిప్యూటీ సీఎం ప్రకటనను మత్స్యకారులకు వివరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.